20 ఏళ్ల ప్రాయం, కోటి ఆలోచనలు మనసులో తిరిగే సమయం. ఏ యువకుడైనా ఆకర్షించేది ప్రేమ, ఏ యువకుడైనా ఆకాంక్షించేది ఉద్యోగం. ఈ రెండింటి మధ్య ఒక యువకుడు తనలో తను పడుతున్న సంఘర్షణ ఏంటో చూపించడమే మా ఈ ప్రయత్నం. చెప్పు వర్షిని. వాసు, క్యాంపస్లో సెలెక్ట్ అవ్వలేదా నువ్వు? కొంచెం కష్టపడలేకపోయావా? నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఒకవేళ నువ్వు సెలెక్ట్ అయితే ఇంట్లో మన విషయం చెప్పచ్చు అనుకున్నాను. ఏం చేసావు నువ్వు? నేనేం మాట్లాడి ఇప్పుడు? నీకు 10 ఏళ్ళు పడుతుందా నీకు సెలెక్ట్ అవ్వడానికి? జస్ట్ స్టాప్ ఇట్ వర్షిని, నన్ను చంపకో. ఎరా, క్యాంపస్ పని అయిందా? లేదురా, పోయింది. వెళ్ళు, నీకుంది. అసలే నాన్న లోపల ఉన్నారు. కాసేపట్లో మా వాడికి సినీ సందడి మొదలవుద్ది. బయటికి వెళ్ళి మనం ఏం చేస్తాం? లోపలికే పోతాం. క్యాంపస్ ఏమైంది? లేదు నాన్న, పోయింది. మిస్ అయిందా? అంత ఈజీగా చెప్తావేంట్రా? నేను ఖచ్చితంగా వచ్చేస్తుంది అనుకున్నాను. సర్లే నాన్న, అన్నీ అనుకున్నట్టు జరగాలని రూలే అని ఉందా? అది కాదురా వాసు, ఇంకా నీకు 1 నెల రోజులు మాత్రమే టైం ఉంది. ఈ 1 నెల రోజుల్లో నీకు బీటెక్ అయిపోతుంది. ఇప్పటికే చుట్టాలు, పక్కన వాళ్ళు అందరూ తర్వాత వాసు ఏంటి ఏం పేస్తున్నారు. చుట్టూ ఉండే చుట్టాల గురించి కాదు నాన్న, ఎప్పుడు ఉండే నీ కొడుకు గురించి ఆలోచించు. అయినా నాకు అర్థం కావట్లేదు, బీటెక్ అయిపోగానే ఉద్యోగం వచ్చేయాలని రూలే అన్న ఉందా? రూల్ కాదు వాసు, నీ బాధ్యత నీకు గుర్తు చేస్తున్నాను అంతే. చేస్తున్నారా? ప్రతి ఒక్కడు బీటెక్ అనే నదిలో 4 ఏళ్ళు లీగిదావు కదా, ఉద్యోగం అనే ఒడ్డుకి చేరలేదని అడుగుతారు తప్ప ఆ ఉద్యోగం అనే ఒడ్డుకి ఎలా చేరాలో చెప్పరు. మీరు క్రియేట్ చేసిన భయం వల్ల మాకు రాత్రులు నిద్ర ఉండలేదు, పగలు తింటూ ఉండలేదు, టోటల్గా బాడీ కంట్రోల్ ఉండలేదు నాన్న. మీరు పెట్టే భయం వల్ల మేము పిరికితనంతో పనికిరాని వాళ్ళగా మారిపోతున్నాను నాన్న. దయచేసి భయపెట్టి చంపకండి నాన్న. నేను భయపెడుతున్నాను? ఒక్క విషయం సమాధానం చెప్పు. ఈ 4 ఏళ్లలో ఎవరు ఏమీ చెప్పలేదంటున్నావు. ఈ 4 ఏళ్లలో ఎవరినైనా ఏం చేస్తే బాగుంటుందని అడిగావా? సమాధానం లేదు కదూ. ఒక్కడి గుర్తుపెట్టుకో, సంపాదించలేనోడు, సాధించలేనోడు మాత్రమే కారణాలు వెతుక్కుంటావు. నువ్వు ఏ కోవకు చెందుతావో నువ్వే ఆలోచించుకో. వినోద్, ఎక్కడికి? నువ్వన్నా బాగా చదివి నాకు కొంచెం మనశ్శాంతిని మిగుల్చు. వాడెలాగూ మిగిల్చట్లా. తొందరగా జాబ్ నువ్వన్నా కొట్టి కొంచెం వాళ్ళలాగా వాదన పెంచుకోకుండా ఫ్యూచర్ ఏదో కొంచెం చూసుకో. అంతకన్నా నాకు సంతోషం ఏం లేదు. అరే రామకృష్ణ, ఎక్కడున్నావు? గమ్మునరా. ఎక్కడైతే నా లవర్ ప్రపోజ్ చేసిందో అక్కడికే రా. లక్ష్మీ నర్రా నాగమణి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరంజీవి బాలయ్య పగలి గిగలు రాత్రి గీత్రి ఆల్ షోస్ హౌస్ఫుల్. ఏంట్రా బాబు సైలెంట్ కూర్చున్నావు? ఎవడరా నువ్వు? నేను బా రామకృష్ణనే. ఒరే రామా, ఏంట్రా నువ్వు నీ వేషం? ఏం చేయమంటావు? నువ్వు అర్జెంట్గా రమ్మనేసరికి రామరాజుల మధ్యలో వచ్చేసాను. బావా, నేను డైలాగ్ చెప్తాను. వద్దంటే ఏంటవా? ఏడు.
వివిధ ఫలవరాలతో శేఖాశిక తరువర విరాజితం భూరాజిత దర్శకంద సమాచిత దివ్యస్వర బల పుష్ప వల్లీమత లేక సంభాస్వరం భూభాస్వర పుష్పగుచ్చ శ్రవణ మధుర మధుర రసస్వాదనార్థ సంభ్రమాద్రమణ కోమల జంకారణినాథ మయూర మేధురం భూమేధుర మధుకర గణాగణ శంకానర్తన క్రీడా విరామ మయూరవార విశ్వ కలాప కలాప రమణీయం భూ రమణీయ కలాప కలాపలాప ధూప ధూమాంకర సంకీర్ణం భూ సంకీర్ణి కొంచెం సుందరం భూ ఆహా. సర్లే ఇక్కడ వద్దు కానీ ఆ పక్కెళ్ళి కూర్చుందాం రండి. ఎందుకు ఎత్తున్నారు? ఈడా డ్రామాలో మా కోరిస్ట్ బావా. హలో, దిస్ ఇస్ సూరిబాబు 100. అన్నేంటి 100 డ్రామాలు వేయాలని ఈడేం బావా, అందుకే పేరుకి 100 యాడ్ చేసుకున్నాడు. ఇప్పటికి ఎన్ని ఏంటి? ఇప్పుడే మొదటి బిగిన్ చేశాను, త్వరలోనే 100 అయిపోతాయి. ఇంకో 100 ఏళ్ళు అవుతీలే. ఒర్రే చా, ఎంత మాట అనేసావురా. సర్లే కూర్చోండి. మా సంగతి సరే కానీ నువ్వేంటి ఫ్లాప్ సినిమా తీసిన ప్రొడ్యూసర్ లాగా మొహంలో పెట్టు. ఏం చెప్పను బావా, నా సినిమా కష్టాలు నావి. ఏమైందిరా? ఏం చెప్పను బావా, ఇంకా ఉద్యోగం రాలేదని ఇంట్లో దుబ్బెత్తున్నారు. ఈ వర్షని ఫోన్ చేయకుండా ఉంటే బాగుండు. ఏటి తెగిపోయింది? ఏంటి తెగిపోయిందా? ఏంట్రా తెగిపోవడం ఏంటి? ఇదివరకు ఎప్పుడు లిఫ్ట్ చేద్దామా అని చూసేవాడు, ఇప్పుడు ఎప్పుడు కట్ చేద్దామా అని చూస్తున్నాం. ఏం చేయను బావా, ఆఖరికి వర్షని కూడా నా బాధ అర్థం చేసుకుంటలే. బ్రదర్, వర్షం ఏంటే మీ లవరా? అవునరా, ఆ అమ్మాయి నా లవర్. బ్రదర్ ప్లీజ్ బ్రదర్, ఒక్కసారి మీ లవ్ స్టోరీ చెప్పరా. ఒరే నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు అడిగే క్వశ్చన్ ఏంట్రా? ప్లీజ్ బ్రదర్, ఒక్కసారి చెప్పు బ్రదర్. సర్లే చెప్పకపోతే చచ్చిపోయేటట్టున్నావు, చెప్తానుండు. అవి నేను దురదృష్టానికి దూరంగా అదృష్టానికి అతి దగ్గరగా ఉన్న రోజుల్లో ఏంటే వీడు ఇంకా రావట్లేదు. హాయ్ రా మామ. హాయ్రా, ఏంట్రా నువ్వు నీ కూలింగ్ గ్లాసెస్ అంత కామెడీగా ఉన్నావు తెలుసా? మరి ట్రెండ్ ఫాలో కావద్దా? ఏంట్రా కంటి కళ్ళోడు పెట్టినంత మాత్రం ట్రెండ్ ఫాలో అయితేనా? ఇంకా చేతికి వాచ్, మెళ్ళ చైన్ కూడా కావాలా? ముందు నీ బుర్రగా పొదిన పెట్టరా, ఆటోమేటిక్ అట్రాక్షన్ అదే వస్తుంది. సర్లేరా, ఇటువంటి ఎన్ని కావాలని నేను చెప్తాను. అమ్మాయిని చూడడం, గాగుల్స్ పడ్డం, ఏంట్రా బాబు మీరు? ఎవర్రా అమ్మాయి అంత అందంగా ఉంది? పేరు వర్షిని, బీటెక్ లో జాయిన్ అయింది, మన జూనియర్. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసురా? ఈ ఏరియాలో ఏ అమ్మాయి గురించి అడిగిన నా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓర్ని ఎన్ని తెలుసుకుని ఏం చేస్తావరా? ఏం చేస్తానా, ఇలా డబ్బు సంపాది నీకు కాబట్టి 100, మిగతా వాళ్ళకైతే 300. దేనికిరా? రేపొద్దున వాళ్ళ చుట్టాలకు తెలిసి కుమ్మడానికి వస్తే హాస్పిటల్ ఖర్చులకు ఉండాలా వద్దా? కానీ బాయ్. ఈ రోజు అమ్మాయితో ఎలా అయినా మాట్లాడాలరా. మాట్లాడతావా? ఎలారా? ఏమోరా, నాకు మాత్రం ఏం తెలుసు. రోజు తను నన్ను చూడడం, నేను తనని చూడడం, ఏదో రోజు నాకు కాకుండా పోతుందేమో అని నా బాధ నాది. ఒరే నాకు మాత్రం చాలా భయంగా ఉంది. అసలే ఆ అమ్మాయి చాలా బాగుంటుంది. ఇప్పటికే 2-3 అప్లికేషన్లు పెట్టే ఉంటారు, అందులో నిన్నేం చూస్తుంది? అరే అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ ఆర్డర్ రావాలనేముంది? ఏమో తను ఎవరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదేమో. నీ కర్మ, ఏడు. అదిగో తను వచ్చేస్తుంది. నాకు సంబంధం లేదు, నేను పోతున్నా. హాయ్ అండి, చెప్పండి. మీతో కొంచెం మాట్లాడొచ్చా? చెప్పండి. వెళ్తూ మాట్లాడుకుందామా? వెళ్తున్నా? She's like a raindrop
falling on my heart. She నాకు ఇడియట్ సినిమాలో రవితేజలో చెప్పడం అంటే భయం అండి. అందుకే నాలుగు మిమ్మల్ని చూస్తూ గడిపేశాం. మొదట్లో బాగానే ఉండేది, కానీ ఇలా చూస్తూ గడిపేస్తే ఎలా అనిపించింది. అందుకే డైరెక్ట్ అయిపోతాను. ఐ లవ్ యూ వర్ష. ఏంటి? ఐ లవ్ యూ. వారం రోజులు మీరు నన్ను చూసి ఈ రోజు డైరెక్ట్గా వచ్చి ఐ లవ్ యూ అంటున్నారు. మీది ఇన్ఫాక్చుయేషన్ అవుతుంది కానీ లవ్ అవుతుందా? ఇన్ఫాక్చుయేషన్ నాదా? నేను చిన్నప్పటి నుంచి కో ఎడ్యుకేషన్ అండి. ఫ్రాంక్గా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మీకన్నా అందమైన అమ్మాయిలు చాలామందిని చూశానండి, కానీ ఎందుకో వాళ్ళెవరికి నాకు ఐ లవ్ యూ చెప్పాలనిపించలేదు. సో ఇది ఇన్ఫాక్చుయేషన్ ఎందుకు అవుతుందండి? ఐ లవ్ యూ. నా గురించి ఏమీ తెలీదు కానీ లవ్వా? ఎలా నమ్మాలి? మీరు చాలా బ్రాడ్ మైండెడ్, ఏ పైన ఆలోచించి చేస్తారు, ధైర్యం కూడా ఎక్కువే. సో అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. నా గురించి ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి? నా గురించి ఎంక్వైరీ చేశారా? ఎంక్వైరీ కదండి, అనలైజ్ చేశాను. అంటే నేను మిమ్మల్ని వారం రోజు నుంచి ఫాలో చేస్తున్నా, అది మీకు కూడా తెలుసు. ఏ రోజు మీరు నన్ను ఏమనలా. అక్కడే నాకు అర్థమైంది మీరు చాలా బ్రాడ్ మైండెడ్ అని. అదే వేరే అమ్మాయి అయితే వాళ్ళ నాన్నో బాబాయ్నో అన్నయ్యనో ఎవరొకరిని తీసుకొచ్చేది. మీరు ఎన్నైనా చెప్పండి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే నాకు డౌటే. అదేంటండి అలా అనేసారు? మరి నన్ను అర్థం చేసుకుంటారు లేదో నాకెలా తెలుస్తుంది? కొన్నాళ్ళు అబ్జర్వ్ చేస్తేనేగా తెలుస్తుంది. మనిషి అంటే వస్తువు కాదండి, మాన్యువల్ చేసి చెప్పడానికి. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కలా ఉంటాడు. ఏదేమైనా నాకు కొంచెం టైం కావాలండి. అంటే వారం రోజుల్లో చెప్తారా? అంత దూరం నేను ఉండలేనేమో. కొన్ని 2 రోజుల్లో చెప్తారా? అంతసేపు ఆలోచించలేనేమో. ఒక రోజులో చెప్పండి. ఏదేమైనా రేపు ఈవినింగ్ ఏ విషయం అనేది చెప్తాను. అంతవరకు బాయ్. బాయ్. ప్రశ్నకు సమాధానం కావాలంటే ఈ కింద అడ్రస్కి రా, నీకోసం అక్కడే వెయిట్ చేస్తూ ఉంటా. ఇట్లు వర్ష. నీకు ఈ విషయం రోడ్డు మీదే చెప్పేదాన్ని, కానీ నా జీవితంలో అతి తక్కువ సమయంలో అతి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నా. అందుకే దానికన్నా ఏకాంతమైన ప్లేస్లో చెప్పాలనిపించింది. ఇక్కడ చెప్పాలనుకున్నా. మృదు మధురంగా పెదవుల పైన పరిమళ మల్లేరా లేవా ప్రేమ. ఓహో తళతళలాడే తలుకుల తారే ఇక పదమంటూ ఇది వరమంటూరా లేవా ప్రేమ. అదిరా మా లవ్ స్టోరీ. బ్రదరు ఎంత క్యూట్గా ఉంది బ్రదరు మీ లవ్ స్టోరీ. ఏం బాగుండడమో ఏంటో, ఈ 4 ఏళ్ల బీటెక్ ప్రేమలో 3 ఏళ్ల ప్రేమ ఆనందాన్ని ఇస్తే చివరాడేది ప్రేమ ఆలోచన ఇచ్చింది. ఇంతకుముందు ఆ అమ్మాయి ఫోన్ చేస్తే మాట్లాడనిపించేది, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చేస్తే ఇప్పుడు కట్ చేద్దామా అనిపిస్తుంది. బావా ఒకసారి అటు చూడు.
నువ్వు సెటిల్ అవ్వాలని మన జీవితం బాగుండాలనే కోరుకున్నా. అది తప్ప నా జీవితంలో అన్నిటికన్నా నువ్వే ముఖ్యం అనిపించింది. అందుకే నీ మీద రెస్పాన్సిబిలిటీ చూపించా. అది తప్ప? చచ్చా, అమ్మాయిలు ప్రేమనే చూపించగలరు అనుకున్నాను. ఇన్ని చూసాక అర్థమైంది కోపాన్ని కూడా చూపించగలరు. నా కోపం మన ఇద్దరిని ఇంకా విడదీయకూడదనే నేను ఇంకా ఇలా మాట్లాడుతున్నా. ఎప్పటికైనా నువ్వు సెటిల్ అవ్వాలని పడుతున్న కంగారుని అర్థం చేసుకోవాసు. నువ్వు సెటిల్ అవ్వమని చెప్పుకుంటే నేను అస్సలు బాధపడే ఉంటాను. కానీ నువ్వు సెటిల్ అవ్వాలి అని ఒత్తిడి చేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నేనేమైనా సెలబ్రిటీ కొడుకునా అనుకున్న వెంటనే అయిపోవడానికి ఈరోజు నువ్వు అభిమానిస్తున్న సెలబ్రిటీలు కూడా సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. అది అభిమానం వాసు. అభిమానం ఎంతమంది మీదైనా చూపించవచ్చు, కానీ ఇది ప్రేమ. కేవలం ప్రేమించిన వాడి మీద మాత్రమే చూపించగలం. ఒకరిని ఇబ్బంది పెట్టే ప్రేమ కన్నా ఎవరిని ఇబ్బంది పెట్టిన అభిమానమే బాగుంటుంది. ఇలాంటివన్నీ బాగానే చెప్తావు తప్ప నేను చెప్పేవేమీ నీకు అర్థం కావు. ముందు నేను చెప్పేది అర్థం చేసుకో. నీకు జన్మడం మీ తల్లికి కూడా 9 నెలల సమయం పట్టింది. అదే 2 మనసులు కలిసి ఉండాలంటే ఇంకొంచెం సమయం పడుతుందని తెలుసుకోలేకపోతున్నావా? ఇదంతా కాదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నాకు జీవితంలో సెటిల్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. అప్పటిదాకా ఆగలేనంటే నీ ఇష్టం, కానీ నా జీవితంలో నీకు తప్ప వేరే అమ్మాయికి స్థానం లేదు. నేను అదే చెప్తున్నా. నువ్వు సెటిల్ అవ్వకపోతే మన పెళ్ళికి ఇంట్లో ఒప్పుకోరు, కానీ నా జీవితంలో ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఎందుకంటే నువ్వే నాకు ముఖ్యం. సర్లే, ఈ విషయం ఇక్కడితో వదిలే. ఐఎమ్ సారీ. లేదులే, మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే నేనే అనవసరంగా సీరియస్ అయ్యా. ఐఎమ్ రియలీ సారీ. సర్లే, ఈ సారీలు ఏమీ వద్దులే. ఇక నుండి మనం మామూలుగానే ఉందాం. వీళ్ళింతేరా, కొట్టుకుంటారు కలిసిపోతారు, మధ్యలో ఏదో లేదు. మనం పదం. ముందు నాన్నకి సారీ చెప్పాలి, అనవసరంగా అది చేశా. నీదే తప్పు మరి. సర్లే, నాదే తప్పు.